దేవునికి నా వందనాలు. పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, సంఘ విశ్వాసులకు నా వందనాలు చెప్తున్నాను. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, పోయిన నెలలో ఇక్కడికి చర్చికి వచ్చాను. చర్చి కాడికి వచ్చి కూర్చున్నా ఒక 20 నిమిషాలకి మా అమ్మాయి ఫోన్ చేశాడు. ఈ చర్చిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ సైలెంట్లో పెడతాను. అయితే ఫోన్ చేస్తే నేను ఎత్తలా. మళ్ళీ రెండోసారి చేశాడు. ఏందో మళ్ళీ రెండోసారి ఫోన్ చేశాడు. బయటకి ఫోన్ మాట్లాడితే ఇట్లా చిన్నమ్మాయి కొంచెం ఇబ్బందిగా ఉందంటే హాస్పిటల్ తీసుకువచ్చాను. ఒక ఇంజక్షన్ చేశాడు. అమ్మాయికి బ్రీతింగ్ అందట్లేదు అని చెప్పి అన్నాడు. అంటే ఒక ఇంజక్షన్ చేశాడు. ఇంటి దగ్గర కొనుక్కోనుంది. నేను ఒక సిరప్ రాశాడు, తీసుకొస్తాకి బాపట్లేదని చెప్పాడు. సరే అని చెప్పేసి నేను మళ్ళీ వెంటనే ఇంటికి ఫోన్ చేశాను. ఇంటికి ఫోన్ చేస్తే పిల్ల ఫోన్ ఎత్తలా. సరే అందులోకి మా అన్నయ్య కొడుకు ఫోన్ చేస్తే, బాబాయ్ మా ఇంటికాడ ఉంది అమ్మాయి, నీరసంగా ఉంది, కొనుక్కొని ఉంది, సరే మాట్లాడేస్తారా అంటే మాట్లాడతారు కదా అమ్మాయికి కుదరలేదు అని అన్నప్పుడు సరే అని చెప్పేసి నేను మరి ఫోన్ చేస్తా అన్నారు కదా కూర్చున్నా. మళ్ళీ వెంటనే మళ్ళీ ఫోన్ చేసాడు పిల్లాడు. ఫోన్ చేయగానే నీతో మాట్లాడుతున్నాడు బాబాయ్ అనగానే ఫోన్ ఎవరు అన్న. అమ్మాయి ఎప్పుడైతే ఫోన్ నాకు చేసిందో అది దుఃఖం ఆగల. అమ్మాయి ఏడుస్తుంది, డాడీ ఇట్లా బ్రీతింగ్ అందట్లేదు, నాకు ఆక్సిజన్ సాల్తలేదు అనగా చేతులు ఆగల. సరే లోపలికి వచ్చేసాను. అమ్మాయికి బైబిల్ చేసి నేను బయలుదేరాను. అమ్మాయి గారు చెప్పాలని. సరే నీకు కొంచెం దూరం వెళ్ళగానే ఫోన్ సైలెంట్లో పెట్టుకున్నాను కాబట్టి నాకు వినపడలేదు. రన్నింగ్లోనే దేవుణ్ణి ప్రార్థించుకుంటా, అయ్యా ఇట్లా పరిస్థితి ఉంది, నీకు సాక్షిగా ఉంటాను నేను ఉన్నట్టుగా నువ్వు ఈ రక్త ప్రోక్షంలో స్వస్థత దైక్ష్యం ఎంతో ప్రార్థించుకుంటే ఖచ్చితంగా నేను ఈ ప్రభావం వెళ్ళాను. మా అన్నయ్య నాకు ఫోన్ చేసినప్పుడు ఏంట్రా అంటే, అమ్మాయి బాగా ఇబ్బంది పడుతుంది, నేను బైక్ మీద తీసుకొని వచ్చేస్తున్నాను, నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నాడు. నేను ఇప్పుడు పాలెం కాడే ఉన్నాను అంటే, నేను అక్కడే ఉండు, నేను వచ్చేస్తాను అనగానే అమ్మాయి కొడుకు అమ్మాయిని తీసుకొని అవుతూ అవుతున్నా బండి కొంచెం పాత బండి అయినా కూడా నాకు దొరకలేదు. నేను అమ్మాయి బండి ఎదుర్కొందాన్ని. నేను అంతలోకి రాజాకి ఫోన్ చేసేట సంగతి రాజా ఏంటంటే, ఎప్పుడైతే కాదయ్యా నువ్వు వెంటనే పవన్ హాస్పిటల్కి తీసుకొచ్చి అన్నాడు. అంతలోకి మాకు ఆరోగ్యం ఉన్నాడు, చిన్నదానికి పెద్దదానికి మనకు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతూ ఉంటాడు. ఆయన ఫోన్ చేశాడు నాకు, ఇక్కడ సంగతి అయ్యా మరి ఇంజక్షన్ చేశాను, నేను నారాయణ హాస్పిటల్కి నేను ఆయనతో మాట్లాడాను, నువ్వు అక్కడ తీసుకెళ్ళు, కొంచెం ఇబ్బందిగానే ఉన్నానగానే బండి తోలుతూనే ఉన్నాను. కళ్ళంబండి ఆటోమేటిక్గా కారిపోతుంది. ఏందయ్యా వేస్తాయా ప్రార్థించుకుంటా. ఇక అమ్మాయి పూర్తి 2 కాళ్ళు బైక్ మీద ఏగడం చేసింది, పలకట్లా. నేను కాలు రోడ్డు తల్లికి ఏమన్నా గట్టిగా క్యాకేసా, కాలు తీసి స్టాండ్ మీద పెట్టుకుంది. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఇబ్బంది పడద్దు, నువ్వు బైకుల్లో నేను మాట్లాడతాను అన్నాడు. ఇక దేవుడిని ప్రార్థించుకుంటూనే ఉన్నాను. నువ్వు అంత భయపడతావు, అమ్మాయికి ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది, కంగారు పడడం లేదు, టెస్ట్లో ఈసీజీ తీసిన తర్వాత నువ్వు చూసుకొని సాయంకాలం తీసుకెళ్ళమని అన్నాడు. దేవుడు ఎంతగానో చూపించుకున్నాను. ఈసీజీ తీసిన తర్వాత ఈసీజీలో ఏం లేదు, డిగ్రీ జ్వరం ఉందా ఒక తెలియకుండా జలుబు వల్ల అట్లా వచ్చిందని చెప్పి 4 టెస్టులు చేశాడు. దాంట్లో అంత నార్మల్గా వచ్చింది. సాయంకాలంకల్లా 2 జ్వరాలు తీసుకెళ్ళిపోన్నాడు. బాగానే ఉంది, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది డాడీ అని అంటుంది. మీరందరూ మా కుటుంబం వరకు కొంచెం ప్రార్థించింది. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక.